ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవం కావడం జరిగింది 10 మంది ఎమ్మెల్యేలు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఇలా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం అంటే ఎన్నికలు లేకుండానే ఎన్నుకోవడం అనేది గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో సీఎం వరుసగా అంటే 3 సార్లు అయినా ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవం కావడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాన్ని ఒకసారి మనం గమనిస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కావాలంటే 70 నుంచి 100 కోట్లు కావాలి. ఇది తీసుకొచ్చింది, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే మన గౌరవనీయులు మన ద్వారా కేసీఆర్ తీసుకురావడం జరిగింది. డబ్బునోడు మాత్రమే రాజకీయాలు చేయాలి, డబ్బునోడు మాత్రమే ఎమ్మెల్యే కావాలి, అగ్ర కులానికి సంబంధించిన వ్యక్తులకు దగ్గర మాత్రమే అధిక డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేదు. కేవలం ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో మాత్రమే వాళ్ళు కావాలి, మిగతా స్థానంలో మాత్రం రెడ్లు దొరలే కావాలనే కోణంలో స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కానీ లేదంటే క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన నాయకులు కానీ ప్రజలతో అనుబంధం ఉన్న నాయకులు ఎవడు కూడా ఎమ్మెల్యేలు కావడానికి వీలు లేదు అనే కోణంలో అనేక నిబంధనలు తీసుకురావడం జరిగింది కేసీఆర్ అనే గజ దొంగ. ఈ కేసీఆర్ అనే గజ దొంగ తీసుకొచ్చిన నిబంధనలో మరో ప్రమాదకరమైన నిబంధన ఏంటంటే స్థానిక ఎన్నికల్లో 3 పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అన్నాడు ఈ గజ దొంగ కేసీఆర్. కానీ ఇదే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేందుకు 10 మంది పెళ్ళాలు 100 మంది పిల్లలున్నా తప్పు లేదు, 5-6 మంది ఉంపుడు గత్తెలున్నా తప్పు లేదు. కానీ స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాలంటే, ఒక సర్పంచ్గా పోటీ చేయాలంటే, ఒక జెడ్పీటీసీగా పోటీ చేయాలంటే మాత్రం 2 పిల్లలే ఉండాలి, 2కి మించి మాత్రం ఉండొద్దు అంటున్నాడు ఈ గజ దొంగ కేసీఆర్. మరి ఈ గజ దొంగ కేసీఆర్ లాంటి నాయకులు ఫ్రాడ్లు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, అత్యాచారాలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు వీళ్ళంతా మాత్రం ఎమ్మెల్యేలు కావచ్చు. మర్డర్ చేసినోడు ఎమ్మెల్యే కావద్దని నిబంధన తీసుకురాడు కేసీఆర్. ఒక అత్యాచారం చేసినోడు ఎమ్మెల్యే కావద్దు, వానికి పోటీ చేసే అర్హత లేదని నిబంధన తీసుకురాలేదు కేసీఆర్. కానీ 3 పిల్లలు ఉంటే మాత్రం పోటీ చేయడానికి అనర్హుడు అన్న ఈ కేసీఆర్ మరి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు కూడా 3 పిల్లలు ఉంటే అనర్హులు అని చెప్పొచ్చు కదా ఈ గజ దొంగ. కానీ చెప్పడు. ఎందుకంటే ప్రజల్లో ఎవరైతే మంచి పాలన చేసేందుకు గ్రామీణ స్థాయిలో మంచి నాయకులు, చదువుకున్న నాయకులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, ప్రజలతో సత్సంబంధాలు ఉండే నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో అంటే మొక్కలోనే తుంచే ప్రయత్నం చేయడం జరిగింది కేసీఆర్. అంటే ఎన్నికల్లోకి రాజకీయాల్లోకి ఎవడు కూడా రావద్దు, సామాన్యుడు డబ్బున్నోడే రావాలి, అగ్రకులముడు రావాలి, అది కూడా మాకు అనుకూలంగా ఉండే వ్యక్తులు మాత్రమే రావాలి తప్ప ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తి, ప్రజలు కావాలనుకునే వ్యక్తి మాత్రం రాజకీయాల్లో కనీసం సర్పంచ్ కూడా కావద్దు అనే కోణంలో కేసీఆర్ అనే కుటిల రాజకీయాలు చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ని చిత్తుగా ఓడించడం జరిగింది తెలంగాణ సమాజం. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 3 పిల్లలుంటే సర్పంచ్గా పోటీ చేయొద్దు అనే దొంగ నిబంధన తీసుకురావడం జరిగింది కేసీఆర్ అనే గజ దొంగ. కాబట్టే ఈ గజ దొంగ మాకొద్దు, ఈ తాగుబోతు సీఎం మాకొద్దని ఫామ్ హౌస్ కు పంపించడం జరిగింది. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు అవకాశం కల్పిస్తే తాగి ఫామ్ హౌస్ లో పడుకోవడం జరిగిందని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరూ పేర్కొనడం జరిగింది. తాగేటోడు మాకెందుకని చెప్పి నీ జీవితాంతం తాగకుండా ఫామ్ హౌస్ లో వండుకో అని చెప్పి నీ పదవిని ఊడగొట్టడం జరిగింది తెలంగాణ సమాజం. కాబట్టి ఎంత అరుణాచల్ ప్రదేశ్లో ఎంత స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల ఖర్చులు ఎందుకు మనకు, ఈ ఓట్లతో వచ్చేది లేదు, మంచి నాయకులని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే కొన్ని ఒక అద్భుతమైన సంప్రదాయం అరుణాచల్ ప్రదేశ్లో కొనసాగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 70 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఖర్చు అవుతుంది. మరి 100 కోట్లు ఖర్చు చేసినటువంటి ఎమ్మెల్యే ప్రజలకు సరైన పాలన అందిస్తాడా, సక్రమమైన పాలన అందిస్తాడా, ప్రజలపైన ప్రేమ ఉంటుందా? కన్న పిల్లలే డబ్బు తల్లిదండ్రులు సంపాదించిన డబ్బును వృధా చేసినా, ఏదైనా వ్యాపారం చేసి వృధా చేసినా కన్న తల్లిదండ్రులే డబ్బు మొత్తం వృధా చేస్తుండని పిల్లలపైన కోపగించుకోవడం జరుగుతుంది. అలాంటి తల్లిదండ్రులు పిల్లలపైన, సొంత పిల్లలు అంటే పుట్టిన పిల్లలపైన డబ్బు వృధా చేస్తే కోప్పడిన ఈ సమాజంలో డబ్బిస్తేనే ఓటు వేసినటువంటి సంస్కృతి తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుండాల్ లాంటి నాయకుల తీరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినటువంటి ఎమ్మెల్యేలు ప్రజలపైన వాళ్ళకి ఏమైనా ప్రేమ ఉంటుందా, అభివృద్ధి చేయాలనే ధ్యాస ఉంటుందా? ఏవైతే ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్మును ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా అక్రమ మార్గంలో సంపాదించాలి, ప్రజల నుంచి ఏ విధంగా దోచుకోవాలనే కోణంలో ఆలోచన చేస్తారు తప్ప ఎవడు కూడా ఇంట్లో నుంచి తీసుకొచ్చి 1 రూపాయి పేదలకు పంచిపెట్టేంత సంస్కృతి సంప్రదాయాలు ఎవరికి లేవు. అలా చేయాలి అనుకుంటే ఎవడు కూడా ఎమ్మెల్యే గాడు. ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ సమాజంలో నిరుపేదలు, నిమ్న కులాలు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ చదువుకునేందుకు అవకాశం కల్పించాలనే కోణంలో స్థానికంగా ఆయా గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా
పాఠశాలను నిర్మించి ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి విద్యను అందించి ఉన్నత ఉద్యోగాలు స్థిరపడేలా సహకరించడం జరుగుతుంది 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే. కానీ అలా చేయడం లేదు. రాజకీయాలతోనే, రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు అందరూ కూడా పదవి ఉంటేనే మేము చెప్పినట్లు వింటారు అనే కోణంలో ఆలోచిస్తున్నారు. కాబట్టి 100 కోట్లైనా సరే ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. 100 కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎవరు కూడా ప్రజలపైన ప్రేమతో వ్యవహరించారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ప్రజల నుంచి ఏ విధంగా దోచుకోవాలి, మళ్ళీ 5 ఏళ్లకు ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ వచ్చే 5 ఏళ్లకు మళ్ళీ 50 కోట్లు ఎక్కువ పెట్టి 150 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఎమ్మెల్యే కావాలనే కోణంలో ఆలోచన చేస్తాడు. కాబట్టి ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు సమాజాన్ని కూకటి వేలతో పెకిలించడంతో పాటు భారత రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి కేసీఆర్ అనే గజ దొంగ ఈ తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరి అనే కోణంలో తెలంగాణ సమాజం మొత్తం ఇంటికి పంపించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే, ఏకగ్రీవంగా అధ్యక్ష అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 సీట్లలో ఎదురులేని బీజేపీ నేతలు. పెమాఖండ్ ఏకగ్రీవం ఇది 3వసారి. ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం ఎన్నికలే. 2 లేదా అంతకు మించి నేతలు బరిలో దిగాలి, పోటీ పడాలి. ప్రజలు వారిలో ఎవరిని ఎన్నుకుంటే వారు గెలవాలి. అలా కాకుండా అసలు పోటీ లేకుండా ఒక్కరి నామినేషన్ వేసి ఎన్నికే జరగకుండా గెలిస్తే అందులో ఏం మజా ఉంటుంది? అసలు అలా జరుగుతుందా అంటారా? జరుగుతోంది. తాజాగా 3 రోజుల క్రితమే అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఎంపీ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 20 సీట్లు ఉండగా అందులో 6వ వంతు అనగా 10 సీట్లు అసలు పోటీ లేకుండా నామినేషన్ తోనే బీజేపీ నేతలు గెలిచేశారు. ఈ 10 మందిలో అరుణాచల్ ప్రస్తుత సీఎం పెమా ఖండు, డిప్యూటీ సీఎం చౌనా మీన్ కూడా ఉండడం విశేషం. బీజేపీకి చెందిన మరో అభ్యర్థి జిక్కే టాకో అయితే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇది వరుసగా 2వసారి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కేవలం 34 సీట్లలోనే పోటీ చేయడం గమనార్హం. ఏకగ్రీవాలు కొత్త కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవాలు సాధారణమే. కానీ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు జరిగే ఎన్నికల్లో ఏకగ్రీవాలు పెమా ఖండునే 2011లో 2014లో ఇలాగే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే 1952లో దేశవ్యాప్తంగా 298 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగాలాండ్లో ఇప్పటిదాకా అన్ని ఎన్నికల్లో కలిపి ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికైన ఎమ్మెల్యే సంఖ్య 77. తర్వాతి స్థానంలో 63 ఎమ్మెల్యేలతో జమ్మూ కాశ్మీర్ ఉండగా అరుణాచల్ ప్రదేశ్ లో 40 మంది ఏకగ్రీవ ఎమ్మెల్యేలతో 3వ స్థానంలో నిలిచింది. ఎంపీ సీట్ల విషయానికి వస్తే 1952 నుంచి ఇప్పటిదాకా జమ్మూ కాశ్మీర్ లో 4 ఎంపీలు పోటీ లేకుండా గెలిచారు. ఏపీ, అస్సాం, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, యూపీలో ఒకరికి మించి ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలు నేతల లెక్క ఏకగ్రీవ ఎన్నికల విషయంలో పార్టీల పరంగా చూస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 194 మంది ఎమ్మెల్యేలు పోటీ లేకుండా నెగ్గారు. అలాంటి 34 మంది ఎమ్మెల్యేలతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 2వ స్థానంలో, 15 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ 3వ స్థానంలో నిలిచాయి. 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎక్కువ సార్లు ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అయిన వారి జాబితాలో అగ్రస్థానం పెమా ఖండు 3 సార్లు ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం సయ్యద్ మీర్ ఖాసిం 3 సార్లు, పెమా ఖండు తండ్రి దోర్జీ ఖండు కూడా 1990లో 2009లో అదే సీటులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది 1952 నుంచి ఇప్పటిదాకా ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2 ఎంపీలతో నేషనల్ కాన్ఫరెన్స్, సమాజ్వాదీ పార్టీ తర్వాతి స్థానంలో నిలిచాయి. స్వతంత్ర ఎంపీ కూడా ఇలాంటి పోటీ లేకుండా గెలవడం గమనార్హం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ప్రధాని వైబీ చవాన్ నాసిక్ నుంచి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూక్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి, కేంద్ర మాజీ మంత్రి టిటి కృష్ణమాచారి తిరుచెందూర్, కేంద్ర మాజీ మంత్రి పిఎం సాయిద్ లక్షద్వీప్ నుంచి, కేఎల్ రావు విజయవాడ నుంచి తదితరులు ఇలాంటి పోటీ లేకుండా ఎంపీ కావడం జరిగింది. ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేసిండు మన గౌరవనీయులు కేసీఆర్. ఓట్లతోనే అన్ని చేయొచ్చు, ఓట్లు సీట్లు తప్ప ఈ దేశంలో ఏమీ లేవు అనే కోణంలో, డబ్బు ఉంది కాబట్టి దేశాన్ని నేను శాసిస్తానే కోణంలో కేసీఆర్ విర్రవీగింది. కాబట్టే నువ్వు దేశాన్ని కాదురా నాయన పోయేది తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అవసరం లేదనే కోణంలో ఇక్కడనే తెలంగాణ సమాజం అసహించుకుని ఇంటికి పంపించడం జరిగింది 2023 ఎన్నికల్లో.